ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆగు సురేష్, ఏంటిది? ప్రేమగా వచ్చి ఇంటికి రమ్మని పిలుస్తుంటే వాళ్ళని కొడతావా? సంపంగి ఉన్నంతకాలం ఆ పిల్లివారిల్లు ప్రశాంతంగా ఉండదు. దాన్ని పంపించేయాలి. అందుకే నేను పిల్లివారింటికి రానని చెప్తున్నాను. నేనిప్పుడు వెళ్తే ఆ సంపంగిని ఇంకా పంపరు. కాబట్టి నేను వెళ్ళను గాక వెళ్ళను. ధర్మేశన్నా, బిగ్ బ్రో అన్నా. యారా వచ్చాడా? సురేష్ వచ్చాడా? ఏడురాడు? వాడు రాలేదా? సురేష్ గడు రాలేదా? చెప్పండి రా, మాట్లాడరేంటి? ఏడ్రా సురేష్? సవేష్ అన్నా, నువ్వు చెప్పు. నో, బిగ్ బ్రో టెన్షన్ అవుతాడు. చెప్పండి రా, ఏడువాడు? సురేష్ ఎందుకు రాలేదు? రానన్నాడు. సంపంగుంటే రానన్నాడు. వాడు ఆ మాట చెప్తే అలాగే వచ్చేసారా? పిలిచాం, రాకపోతే ఏం చెయ్యం? మంచిగా పిలిచాం, ప్రతిమాలాం, అయినా ఒకటే మాట, రాను రాను అంటున్నాడు. సంపంగి బయటికి వెళ్తేనే వస్తానంటున్నాడు. బిగ్ బ్రో, షల్ ఐ సెండ్ సంపంగి? ఏంటి తెలుగులో చెప్పు. బిగ్ బ్రో, సంపంగిని పంపించేద్దాం. సంపంగిని పంపించేస్తేనే కదా సురేష్ కంబ్యాక్. ఎస్, సంపంగిని పంపించేయడమే గుడ్ ఐడియా. రా నీకు నో ప్లేస్ ఇన్ పిల్లివారిల్లు. నువ్వు వెళ్తేనే సురేష్ బ్రో కమ్. యు గో అవే. బావా, నువ్వు అమాయకుడివి బావా, నీకేం తెలీదు. ఫస్ట్ యు గో. నేనెక్కడికి వెళ్తాను బావా? ఎక్కడికన్నా పో. పిల్లివారిల్లు ఇన్ యు నాట్ అలౌడ్. బావా, విషయం అర్థం చేసుకోకుండా మాట్లాడకు. ఆ నలుగురు నన్ను ఇంట్లో నుంచి పంపించాలనే ప్లాన్తోనే సురేష్ బావని కోపంతో వెళ్ళిపోమ్మని చెప్పారు. రియల్లీ? రియల్లీ. రే సవేష్, సంపంగితో పాటు లోపలికి పదా. వై? రే లోపలికి రారా అంటుంటే. కోమలి, నువ్వు వెళ్ళి సురేష్ ఇంటికి తీసుకురా. ఎందుకంత ఆదుర్త పడుతున్నారు? తనంతటి తానే వస్తాడు బావగారు. నా మాట వినవా? ఈ ఇంట్లో నా మాట వినేవాళ్లే లేరా? అంటే నాకు గౌరవం లేదా? కోమలి వెళ్తుంది, నువ్వు లోపలికి వెళ్ళన్నా. వెళ్ళు. అమ్మా కోమలి, వాడు ఎవరి మాట వినడు, నీ మాటే వింటాడు. దయచేసి వాడికి ఏదో ఒక రకంగా నచ్చజెప్పి తీసుకురమ్మా. నీ నిర్ణయం ఏంటి కోమలి? పెద్దబాబు గారు అంత గట్టిగా చెప్పాక ఆయన మాట కాదనగలనా? వెళ్ళి సురేష్ని తీసుకొస్తాను. వద్దు కోమలి, ఇప్పుడు నువ్వు వెళ్ళి సురేష్ని తీసుకురావడం కరెక్ట్ కాదు. బావగారు అడిగితే నేనేం చెప్పాలి? ఎందుకు వెళ్ళలేదని అడుగుతారు కదక్కా. నువ్వొక్కదానివే వెళ్ళొద్దని రేవతక్క అభిప్రాయం. ఒక్కదాన్ని కాకుండా అంటే మీరు వస్తారా? రండి వెళ్దాం. మేం రావడం లేదు. అలాగే నువ్వు కూడా ఒంటరిగా వెళ్ళొద్దు. ఇప్పుడు వెళ్ళడం పద్ధతి కాదు. ఇప్పుడేమైంది? రాత్రి వెళ్ళొచ్చు కదా. బావగారు అడుగుతారు కదక్కా. ఎందుకు వెళ్ళలేదని అడిగితే ఎవరూ తీసుకెళ్లలేదని చెప్పు. నేనిప్పుడే వెళ్ళాలి. ధర్మేష్ బావగారు తిడతారు. తిడతారు కదా, అప్పుడు మీరు కూడా తోడుగా రండి అని పిలువు.
నువ్వు పిలిస్తే ఆయన కూడా వెంటనే బయలుదేరతారు. అవును కోమలి, ధర్మేష్ బావ గారిని కూడా తీసుకువెళ్ళు. అన్నదమ్ములు ఇద్దరిని ఒక చోట కలిపితే ఇద్దరు ఓపెన్ హార్ట్గా మాట్లాడుకుంటారు. సమస్య ఈజీగా పరిష్కారం అవుతుంది. సురేష్ మాట కలిపితే చాలు, పెద్దబావ మనసు కరిగిపోతుంది కోమలి. సందేహమే లేదు, తమ్ముణ్ణి చూస్తే మీ బావగారి కోపం కాస్త ఎగిరిపోతుంది. ఓహో, అందుకే ఇప్పుడు వెళ్ళొద్దు, రాత్రి వెళ్ళు. రాత్రి అయితే ఒంటరిగా నువ్వు వెళ్ళలేవు, తోడు రండి అని బావగారిని అడగొచ్చు అనే కదా మీ ప్లాన్? కరెక్ట్గా పికప్ చేశానా? లేట్ అయినా లవ్లీగా పట్టేశావు. ఎలాగైతేనే పికప్ చేశానుగా. అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు తొలగిపోవడానికి ఇదొక మంచి ఆపర్చునిటీ. ఎస్, సో ప్రాబ్లం సాల్వ్. చాలు చాలు చాలు. సురేష్ వచ్చాడా? తిన్నాడా? రాలేదు. రాకపోవడం ఏంటి? ఇంకా రాలేదేంటని కోమలికి ఫోన్ చేసి అడగచ్చుగా. కోమలి అసలు వెళ్తేనేగా ఫోన్ చేయగలం. ఎందుకు వెళ్ళలేదు? నన్నడిగితే అయితే నువ్వు తను అడగవా? అలాంటప్పుడు మనం పిల్లివారింట్లో ఉండి ప్రయోజనం ఏంటి? అంటే నన్ను వెళ్ళిపోమంటారా? ఊరికే ఇలా అయిన దానికి కాని దానికి నా మీద అరవకండి చెప్తున్నా. కోమలి, కోమలి, కోమలి. ఏంటి బావగారు? నేను నీకేం చెప్పాను? సురేష్ని తీసుకురమ్మని చెప్పాను కదా. చెప్పానా లేదా? నేను అడుగుతుంది వినిపించిందా? ఎందుకు వెళ్ళలేదో కారణం చెప్పు. ఎందుకు వెళ్ళలేదో చెప్పు కోమలి. నన్ను ఎవ్వరూ తీసుకెళ్ళలేదు బావగారు. అంత దూరం ఒంటరిగా వెళ్ళకు అని రేవతక్కే చెప్పింది. ఓహో, దీనికి కారణం నువ్వా? అయినా కడుపుతో ఉన్నదాన్ని ఒంటరిగా ఎలా పంపిస్తావు? ఈ నైట్ టైంలో ఒంటరిగా వెళ్ళకూడదు బావగారు. అవును ధర్మేష్ అన్న, దీనివలన కోమలి ఆరోగ్యానికి ఏం కాకూడదు కదా. వీళ్ళు నిజంగానే పెద్ద బావకి ఇలా చెప్తున్నారా, లేక సురేష్ బావని రాకుండా చేసి నన్ను బయటికి పంపించేయాలని చూస్తున్నారా? ఎరా, కోమలికి తోడుగా మీరిద్దరు వెళ్ళారా? సురేష్ దగ్గరికా? అక్కడికి వెళ్తే వాడి ఇటుకలు తీసుకుని మమ్మల్ని కొడుతున్నాడు. ఆ రాయి కళ్ళకు తగిలితే చెవుతో పాటు కళ్ళు కూడా పోతాయి. అప్పుడు నేను వడ్డీ డబ్బులు ఎలా లెక్క పెట్టుకోవాలి? ఎస్ బిగ్ బ్రో, సురేష్ బీటెక్ విత్ స్టోన్స్. మాట చెప్పడానికి మీ ఇద్దరికి సిగ్గు లేదు. వాడెంత కోపంగా ఇంట్లోంచి వెళ్ళిపోయాడో మాకు తెలుసు ధర్మేష్ అన్న. పాపం, వాడితో మాట్లాడాలంటేనే వీళ్ళిద్దరూ భయపడుతున్నారు. ఒక పని చేయి పెద్దబావా, కోమలికి తోడుగా నువ్వే వెళ్ళు. అవునండి, మీరు వెళ్ళడమే కరెక్టు. బావగారు, మీరొస్తే వెళ్దాం. నువ్వు వెళ్తే సురేష్ కాస్త భయపడతాడు పెద్దబావా. వేళ్ల మీద విసిరినట్టు ఇటుకరాళ్ళు కోమలి మీద విసిరితే అవి కోమలి కడుపులో బిడ్డకి తగిలితే ఎంత ప్రమాదం. అవును బావగారు, మీరు వెళ్తేనే సురేష్ మర్ది గారు ఆవేశపడకుండా ఉంటారు, మీతో పాటు వచ్చేస్తారు. వీళ్ళు ఏదో కిరికిరి చేస్తున్నారు, అదేంటో అర్థం కావడం లేదు. ఇంతసేపు అందరి మీద అరిచి నిన్ను వెళ్ళమంటే ఆలోచిస్తావేంటి?